ఆచి చికెన్ మసాలా. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. స్వామివారి దర్శనానికి 2 రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెలుగు సంవత్సరం చివరి ఏకాదశి శనివారం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. భక్తుల రద్దీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట సమీపంలో ఉండే తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి మాత్రం భక్తులు పెద్ద సంఖ్యలో కూడా వచ్చి దేవుని దర్శిస్తున్నారు. మనం చూసుకోవచ్చు విజువల్స్ లో కూడా ఏదైతే లక్షలాది మంది భక్తులు తెల్లవారుజాము నుంచి కూడా స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయానికి చేరుకున్నారు. దాంతో పాటుగా ఇక్కడ ఆలయంలో ఉన్నటువంటి స్వామివారికి కూడా ప్రత్యేక పూజలు అయితే చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్వామివారికి కూడా పూజలు చేస్తూ కూడా వాళ్ళు ఉన్నటువంటి కోరికలు కూడా కోరుకున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చూసినట్టు మాత్రం కూడా ఇటు ఈ సంవత్సరం చివరి నెల కావడంతో కూడా పాల్గొనే మాసంలో చివరి నెల కావడంతో కూడా ఏదైతే పండించిన పంటలు అన్ని కూడా స్వామి వారికి సమర్పించుకొని వాళ్ళ మొక్కులు కూడా తీర్చుకున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా అతి త్వరలో వచ్చే 19వ తారీఖు గురువారం నూతన సంవత్సరం, అదే ఉగాది రానున్న నేపథ్యంలో ఆఖరి శనివారం కావడంతో కూడా స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయాన్ని పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. అసలు ఏంటి ఈ రోజు విశిష్టత ఏంటి, ఈ శనివారం ఉన్న విశిష్టత గురించి వివరించేందుకు ఆలయ అర్చకులు మనతో పడాలి. ఏంటంటే ఈ రోజు శనివారం ఇంతమంది భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. ఈ రోజు వాళ్ళకి ఎంతమంది వచ్చారు, స్వామివారి దగ్గర పూజ కార్యక్రమాలు అంటే వాళ్ళ విశిష్టత ఏంటి? స్వామివారి దేవాలయం మనం యథావిధిగా పూర్వం నుంచి కూడా ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఉంచుతాం. ఈ పాల్గొన మాసం చివరి శనివారం ఉగాది రోజు మటుకు ఉదయం తెల్లవారుజామున 4 దగ్గర నుంచే భక్తులు ఉంటారు. కాబట్టి స్వామివారికి యథావిధి డైలీ జరిగేటువంటి నిత్యాభిషేకం, అర్చనాది కైంకర్యాలు అన్ని కూడా తెల్లవారుజామున 5 దగ్గర నుంచే మొదలవుతాయి. ఈ భక్తులందరూ కూడా తెల్లవారుజామున 5 దగ్గర నుంచి సాయంత్రం 5 వరకు 12 గంటల పాటు నిర్వివాహనంగా స్వామివారిని చూడటానికి భక్తులందరూ కూడా విచ్చేస్తూ ఉంటారు. ఓం నమో వెంకటేశాయ. అయ్యారు అంటే ప్రధానంగా ఈ రోజు ఇంత లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. అదేవిధంగా కూడా వాళ్ళు పండించినటువంటి పంటలు కూడా స్వామివారికి సమర్పిస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఇటు ధాన్యాలు కానివచ్చు, మిర్చి కానివచ్చు, మొక్కజొన్న, ఇవన్నీ పాడి పంటలు కూడా సమర్పిస్తారు. అంటే ఈ రోజు ఏంటి ఈ విశిష్టత ఏంటి ఇక్కడ? ఈ స్వామివారికి పండినటువంటి ఈ సంవత్సరంలో పండినటువంటి పంటంతా కూడా తీసి పక్కన పెట్టుకుంటారండి. తీసుకొచ్చి స్వామివారికి సమర్పించుకుంటారు. ఒకవేళ తేవటం మర్చిపోయినా ఇవ్వకపోయినా స్వామివారికి ఇంట్లో గేదె కూడా ఆవు కూడా పాలు ఇవ్వదని చెప్పేసి విశిష్టత. అందుకని స్వామివారికి పండినటువంటి పంట మొట్టమొదటి పంట తీసుకొచ్చి స్వామివారికి సమర్పిస్తారు. పూర్వం నుంచి వస్తున్నటువంటి ఒక ఆచారం, వంశపారపర్యంగా వాళ్ళు తీసుకొచ్చి స్వామివారికి ఇస్తూ ఉంటారు అన్నమాట. ఓం నమో వెంకటేశాయ. రైట్ మనం చూసినట్లయితే మాత్రం ఏదైతే పాడి పంటలు కానివచ్చు, అదేవిధంగా అన్ని విధాలు కూడా భక్తులు సమర్పిస్తే కూడా అన్ని వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పేసి మాత్రం కూడా ఇక్కడ భక్తులు నమ్మకం ఉందని ఆలయ అర్చకులు చెప్తున్నారు. మనతో పాటు ఆ భక్తులు ఉందమ్మా, ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు మీరు? ఏంటి? విజయవాడ నుంచి వచ్చాము. స్వామివారు అంటే మాకు చాలా నమ్మకం, చాలా చాలా భక్తి. మేము విజయవాడ నుంచి వచ్చాము. ఇంత జనం ఉన్నా కూడా ఆయన చూడాలని, దర్శించుకోవాలని వచ్చాం. రైట్ మనతో పాటు ఇంకొక భక్తులు కూడా ఉన్నారు. స్వామి ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? ఏంటి? కోదాడ నుంచి వచ్చాను. నమో వెంకటేశ. ప్రతి సంవత్సరం చివరి శనివారం దేవుడి ఆశీస్సుల కోసం ఇక్కడ వస్తుంటాం. మేము అంతా మాకు మంచిగా జరుగుతుంది స్వామి దయ వల్ల. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారండి స్వామి దగ్గరికి? చిన్నప్పటి నుంచి నాకు 10-12 సంవత్సరాల నుంచి మా నాన్న నడుచుకుంటూ నేలకొండపల్లి నుంచి నడుచుకుంటూ ఇక్కడ స్వామివారి దర్శనం కోసం మా నాన్న చిన్నప్పటి నుంచి తీసుకొచ్చేది. నేను నా చిన్నప్పటి నుంచి వస్తున్నా స్వామి. నా చిన్నప్పుడు 12వ ఏట 10వ ఏట నుంచి మా నాన్నగారు తీసుకొచ్చేది. నమో వెంకటేశ, నమో వెంకటేశ. రైట్ భక్తులు కూడా తెల్లవారుజాము నుంచి పెద్ద సంఖ్యలో వస్తుందని చెప్తున్నారు. తెలుగు 2 రాష్ట్రాల నుంచి కూడా స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో అయితే వస్తున్నారని చెప్తున్నారు. మనతో పాటు భక్తులు ఎక్కడి నుంచి వచ్చారంటే అలాగే ఏంటి మీరు ప్రతి సంవత్సరం వస్తుంటారా? ఇక్కడ స్వామివారి కోరిక ఎలా నెరవేరుతుంది? ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాము. ఈ లాస్ట్ శనివారం కావడానికి కొద్దిగా భక్తి బాగా విపరీతంగా ఎక్కువగా ఉన్నారు. పిల్లలతో వచ్చారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఉగాదికి ముందు, ఉగాదితో కొత్త సంవత్సరం అది కదా, ఉగాది ముందు శనివారం, అందుకని ఇది లాస్ట్ శనివారం కింద వస్తుంది అనమాట. అది మాత్రం కూడా ఏదైతే లాస్ట్ శనివారం కావడంతో కూడా ఆ స్వామివారు దర్శించుకునేందుకు కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అంటే ఉగాది పర్వదినంతో కూడా కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతుంటాం. అంటే తెలుగు సంవత్సరంలోకి అడుగు పెడుతుంటాం కాబట్టి అమ్మవారు స్వామివారిని దర్శించుకుంటే అన్ని అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అదేవిధంగా పాడి పంటలు కూడా
చేతికి వచ్చే సమయం కాబట్టి కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా ఇటు తెలుగు 2 రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారి దర్శన పరిస్థితి ఉంది. దీన్ని కూడా ఇటు ఆలయ అధికారులు కాబట్టి పరిస్థితులను బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా జగ్గైపేట పోలీసులు కూడా ఆ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎలగకుండా ఉండేలా కూడా అధికారులు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇటు దేవాదాయ శాఖ అధికారులు కూడా తెల్లవారుజాము నుంచి భక్తులకి అన్ని విధాలా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా కూడా భక్తులు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అన్నదానాన్ని కూడా ఇచ్చేలా కూడా ఇక్కడ అయితే అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే మాత్రం ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలిస్తున్న పరిస్థితి ఉంది. అదే ఈ రోజు సాయంత్రానికి కూడా భక్తుల సంఖ్య గమనీయంగా తగ్గే పరిస్థితి ఉందని కూడా చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ రామకృష్ణతో ఎస్వెన్ జీ న్యూస్ తిరుమలగిరి. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట సమీపంలో ఉన్న తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి అయితే మాత్రం భక్తులు పెద్ద సంఖ్యలో కూడా వచ్చి దేవుని దర్శనం